కూడా ఈ బ్రేకింగ్ న్యూస్ గుడ్ న్యూస్ గా మారబోతుంది. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పే వార్త మీ అందరికి కూడా చాలా ఆసక్తి రేపుతోంది. మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వార్త. ఎందుకంటే రేషన్ కార్డుల కోసం చాలా మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఏ పథకము రావాలన్నా, ఏ ఒక్క అంశం మీకు ప్రభుత్వం నుంచి నిధులు కావాలన్నా, ప్రభుత్వం నుంచి సహాయం కావాలన్నా, ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆసరా కావాలన్నా కూడా అన్నింటికీ సర్వరోగ నివారణ రేషన్ కార్డే కీలకమైంది. కానీ ఆ రేషన్ కార్డు గత ప్రభుత్వంలో అనేక మంది దరఖాస్తు చేసినప్పటికీ మంజూరు కాలేదు. రకరకాలుగా కొంత ఇబ్బంది కూడా ఉండేది. ఇప్పుడు రేషన్ కార్డుని మరోసారి అమల్లోకి తీసుకొచ్చే, మరోసారి దానికి కొత్త రకమైనటువంటి రేషన్ కార్డుని ప్రజల్లోకి అందుబాటులో తీసుకొచ్చే విధంగా కొత్త రేషన్ కార్డులు కూడా జారీ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. దానికి సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేసింది. అయితే సబ్ కమిటీ కొన్ని విధి విధానాలు నిర్ణయించినట్టు తెలుస్తోంది. పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్తవి జారీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. రేషన్ కార్డు అర్హతకు గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం ₹1,50,000గా, ఆ తర్వాత పట్టణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం ₹2,00,000. వ్యవసాయ భూములు మాగాని ఉంటే అది కేవలం 3.5 ఎకరాల లోపు మాత్రమే ఉండాలి. చెలక గనక ఉంటే 7.5 ఎకరాల లోపుగానే ఉండాలి. రెండు రాష్ట్రాల్లో కూడా రేషన్ కార్డులన్నింటినీ వారికి ఆప్షన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. రెండు రాష్ట్రాల్లో రేషన్ కార్డులన్నా వారికి కూడా ఆప్షన్ ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. అఖిలపక్ష నేతలకు పిలిచి సూచనలు స్వీకరించనుంది ప్రభుత్వం. దీనికి సంబంధించి ప్రతినిధి మధు అందుబాటులో ఉన్నారు. ఎస్ మధు, సో ఎటువంటి విధి విధానాలు ఉన్నాయి ఇక్కడ? ముఖ్యంగా నేను చూసినప్పుడు రెండు రాష్ట్రాల్లో రేషన్ కార్డులన్న వారికి ఆప్షన్ ఇవ్వాలనే అంశం అసలు ఏ రకంగా ఉండబోతుందని? ఎగ్జాక్ట్లీ నిజంగానే రేషన్ కార్డ్ అనేటువంటిది ప్రభుత్వ పథకాలకు ముడిపడి ఉన్నటువంటి అంశం. సాధారణంగా ఏ రాష్ట్రంలోనైనా బీపీఎల్ కార్డే అన్ని ప్రభుత్వ పథకాలకు వర్తింపజేస్తారు. సో తెలంగాణలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేక ముందు చాలా హామీలు ఇచ్చారు. ఆ హామీలన్నీ రేషన్ కార్డుతో ముడిపడి ఉన్నటువంటి సందర్భం. సో రేషన్ కార్డు కోసం చాలా మంది అప్లై చేసుకున్నారు. ఇప్పటికే 91 లక్షలకు పైగా రేషన్ కార్డులు తెలంగాణలో ఉండగా ఇప్పుడు దాదాపు పెద్ద ఎత్తున వేల సంఖ్యలో రేషన్ కార్డు కోసం మళ్ళీ లక్షల సంఖ్యలో అప్లికేషన్స్ వచ్చినటువంటి నేపథ్యంలో అభయహస్తం పేరిట ఏదైతే అప్లై చేసుకున్నారో వారందరి దాని విషయంలో ప్రస్తుతం ప్రజల ఆసక్తిగా ఉన్నారు. ఎప్పుడు రేషన్ కార్డులు ఇస్తారని. దానికి సంబంధించి ఈరోజు కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి, దామోదర రాజనరసింహ ఆధ్వర్యంలో ఈ సబ్ కమిటీలో కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. కొత్త రేషన్ కార్డులను ఇవ్వాలి. పాత కొత్త అంటే ఆల్రెడీ ఇప్పుడు ఎగ్జిస్టింగ్ 91 లక్షలకు పైగా ఉన్న రేషన్ కార్డ్స్, కొత్తగా ఇచ్చేటువంటి రేషన్ కార్డ్స్, వీరిద్దరికీ కలిపి స్వైపింగ్ కార్డ్ లాగా ఈసారి రేషన్ కార్డులు ఇవ్వాలనేటువంటిది నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది సూత్రప్రాయంగా. దాంట్లో ప్రధానంగా ఇప్పుడున్నటువంటి రేషన్ కార్డ్స్ అనేటువంటిది పింక్, వైట్ అనేటువంటిది కాకుండా సాధారణంగా రేషన్ కార్డు, ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఒకటే ఇస్తూ ఉన్నారు. తెలంగాణలో ఇంప్లిమెంట్ అవుతూ ఉంది. దాంట్లో మీకు ఫింగర్ ప్రింట్కి సంబంధించినటువంటి వ్యక్తి ద్వారా రేషన్ ఇచ్చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. అదే ఆరోగ్యశ్రీ కింద కూడా పనిచేస్తూ ఉంది. లేదు అంటే ఓటీపీ, గతంలో ఓటీపీ ఉంది, ఇప్పుడు మళ్ళీ ఓటీపీ దాన్ని మళ్ళీ రిపీట్ చేశారు. మీ ఫోన్కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ నెంబర్ చెప్తే దాన్ని మీరు రేషన్ కార్డు యాక్సెప్ట్ చేసినట్టుగా ఉంటుంది. సో వీటన్నిటినీ ఉన్నటువంటి నేపథ్యంలో దాటి స్థానంలో కొత్తగా స్వైపింగ్ కార్డ్ లాగా, అంటే ఒక చిన్న ఏటీఎం కార్డు స్థానంలో ఉండేటువంటి ఒక స్వైపింగ్ కార్డు ఇచ్చేలాగా దాంట్లోనే డిజిటల్లో పూర్తి సమాచారం నిక్షిప్తమై ఉండేలా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక ఎవరికి వస్తుంది రేషన్ కార్డు, అర్హులు ఎవరు అనేటువంటిది. సో తీసుకున్నటువంటి సబ్ కమిటీ తీసుకున్నటువంటి నిర్ణయంలో ఫిల్టర్ జరిగే అవకాశం ఉంది. ఇప్పుడున్న రేషన్ కార్డులు కూడా కొన్ని పోయే అవకాశం ఉంది. దానికి 1,00,000 ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో 2 లక్షల ఆదాయ ధృవీకరణ పత్రం సంబంధించినటువంటి దాంట్లో నిర్ణయం తీసుకున్నారు. ఇక వ్యవసాయ కుటుంబాలకు సంబంధించి, ఎందుకంటే రీసెంట్గా మనం చూసాం రుణమాఫీ సందర్భంగా రేషన్ కార్డు కూడా ప్రామాణికంగా కొన్ని సందర్భాల్లో తీసుకున్నారు. కాబట్టి ఫ్యూచర్లో అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా వ్యవసాయ కుటుంబాల్లో గ్రామీణ ప్రాంతాల్లో 3.5 ఎకరాలు అంటే తరి వ్యవసాయం, నీటి లభ్యత ఉండి వ్యవసాయం చేసేటువంటి, బోరు నీటి లభ్యత ఉన్నటువంటి వారు వ్యవసాయం చేసేటువంటి వారికి కట్ ఆఫ్ 3.5 ఎకరాలు కట్ ఆఫ్ తీసుకున్నారు. దాన్ని చెలక అంటే వర్షాధార ప్రభావితం ద్వారా మాత్రమే పడేటువంటి పంట భూమి ఉన్నటువంటి వారికి 7.5 ఎకరాలకు సంబంధించి వారు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో మొత్తానికైతే త్వరలోనే కొత్త రేషన్ కార్డుల ప్రక్రియకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఒక అడుగు వేసింది. దాంట్లో ఈ సబ్ కమిటీ తర్వాత అన్ని పార్టీలకు సంబంధించి అఖిలపక్ష సంబంధించినటువంటి నిర్ణయం, వారికి చెప్పేటువంటి సూచనలు, సలహాలు కూడా తీసుకోవడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఒక కదలిక ప్రారంభమైంది. మొదట ఫస్ట్ డెవలప్మెంట్ స్వైపింగ్ కార్డు, తర్వాత అర్హత,
ఆప్షన్ ఇవ్వాలి నిర్ణయం తీసుకున్నట్టుగా పొందుపరిచి ఉన్నారు. సార్, 2 రాష్ట్రాల్లో రేషన్ వారికి అక్కడ ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కానీ ఇక్కడ 2 చోట్ల వర్తింపు ఉంటుందా? ఎగ్జాక్ట్లీ, ఇది చాలా కీలకమైనటువంటి అప్డేట్. ఎందుకంటే ఇప్పుడు ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రానికి వలస వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ కూడా అప్లై చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. చాలా తక్కువ సంఖ్యలోనే ఉన్నప్పటికీ కూడా ఇప్పటికే కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయం 1 నేషన్ 1 రేషన్ అంటే దేశవ్యాప్తంగా ఇప్పటికే అమలవుతా ఉంది. మీకు మరి ఇప్పుడు ఎగ్జాంపుల్ కర్ణాటక నుంచో, ఆంధ్రప్రదేశ్ నుంచో, బీహార్ నుంచో, మధ్యప్రదేశ్ నుంచో, ఉత్తరప్రదేశ్ నుంచో తెలంగాణకు వలస వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళ రేషన్ని ఇక్కడ తీసుకునేటువంటి అవకాశం ఉంది. అదే రేషన్ కార్డ్ని మన దగ్గరలో సమీపంగా ఉన్నటువంటి రేషన్ షాప్కు వెళ్ళొచ్చు, అక్కడ వాళ్ళు రేషన్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో ఆ దృష్టిలో పెట్టుకొని వారికి ఆప్షన్ ఇవ్వనున్నారు. మీరు అదే ఉత్తరప్రదేశ్కి సంబంధించి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి, కర్ణాటక నుంచి వచ్చిన వాళ్ళు ఉంటే ఏదో ఒక స్టేట్ సంబంధించినటువంటి వారిని దాన్ని కొనసాగించాల ఆప్షన్ వీరికే ఇవ్వనున్నట్టుగా తెలుస్తా ఉంది. ఒకవేళ 2 చోట్ల ప్లేస్ ఉంటే అంటే రేషన్ కార్డు లింక్ చేశారు కాబట్టి, ఒకవేళ పరకాలకు రేషన్ కార్డు లింక్ ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో పరకాలు తీసుకోవచ్చు, ఇక్కడ తెలంగాణ పరకాలు తీసుకోవచ్చు. అంటే 2 రకాలుగా ఆప్షన్ అవైలబుల్ గా ఉంటుంది వాళ్ళకి. అంటే కొద్దిమంది దీంట్లో కొంచెం టిపికల్ అనే చెప్పవచ్చు దీనికి సంబంధించి. కొద్దిమంది ఏమేమో ఉపాధి కోసం ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. కొద్దిమంది కొన్ని సంవత్సరాల క్రితమే మైగ్రేట్ అయ్యి వచ్చిందంటే వలస వచ్చేసి ఇక్కడే సెటిల్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇక్కడే ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వారు అయినప్పటికీ కూడా స్థానికత వారికి ఇక్కడే ఉంది. ఇక్కడే సొంత ఇల్లు కట్టుకున్నారు, సొంత బిజినెస్ చేస్తూ ఉన్నారు, పిల్లలు ఇక్కడే చదివించుకుంటున్నారు, చాలా రోజుల నుంచి ఇక్కడే స్థానికత ఉంది, ఆధార్ కార్డు ఇక్కడే ఉంది. సో అట్లా కొంతమంది ఇక్కడే భూములు కొనుక్కున్నారు, ఇక్కడే వ్యాపారం చేసుకుంటున్నారు. ఇక్కడ స్థానికులు కానప్పటికీ ఇతర ప్రాంతాల నుంచి సెటిల్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. వారి పరిస్థితి కేవలం వలస కోసం వచ్చినటువంటి వాళ్ళు, ఇందాక మాట్లాడుకున్నటువంటి ఇతర రాష్ట్రాల నుంచి ఈ రాష్ట్రానికి వచ్చి కేవలం ఉన్నటువంటి వాళ్ళు సందర్భానుసారంగా రేషన్ అప్లై చేసుకొని తీసుకున్నటువంటి వారి సంగతి ఏంటి అనేటువంటిది చూడాలి. ప్రభుత్వం దానిపైన వీరికే ఆప్షన్ వదిలిపెడతా ఉన్నారు. అంటే వాళ్ళే టిక్ చేసుకునేటువంటి అవకాశం, ఏదో ఒక ప్రాంతంలో రేషన్ని సెలెక్ట్ చేసుకునేలా, మిగతా ప్రాంతంలో వదులుకునేలా నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇంకా దీనిపైన విధి విధానాలు ఖరారు కానున్నాయి త్వరలోనే. ఐటీకి సంబంధించి ఏం తెలుస్తోంది? ఐటీకి సంబంధించి గతంలో అనేక స్పెక్యులేషన్ వచ్చాయి. ఐటీ కట్టే వారందరికీ కూడా రేషన్ కార్డు వర్తించదు, రేషన్ కార్డు జారీ చేయలేమంటూ కూడా చెప్పారు. ఎటువంటి ప్రభుత్వ పథకాలు ముఖ్యంగా, సో రేషన్ కార్డు ఐటీ ఉన్న వారికి కూడా వర్తిస్తుందా, వారికి ఇస్తారు? ఐటీ ఒక్కటే కాదు అంటే ఐటీ ఒకటే కాదు, ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నటువంటి ఒక్కటే కాదు, ఆల్రెడీ ప్రభుత్వ ఉద్యోగులు, తర్వాత ప్రజాప్రతినిధులు, వీళ్ళందరినీ ఫిల్టర్ చేసేటువంటి అవకాశం ఉంది. ఆదాయ ధృవీకరణ పత్రం తీసుకోవాలనుకుంటున్నారు ఆదాయం ప్రకారంగానే. ఎందుకంటే ఇందాక చెప్పాం 1.5 లక్ష గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో 2 లక్షల ఆదాయం సంవత్సరానికి. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని తీసుకుంటారు కాబట్టి వాళ్ళంతా ఆటోమేటిక్గా దీనికి అనర్హులుగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఐటీ రిటర్న్ ఫైల్ చేసేవాళ్ళు, ప్రభుత్వ ఉద్యోగులు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, ప్రజాప్రతినిధులు, ఇంకా ఉన్నత స్థాయిలో వ్యాపారం చేసుకున్నటువంటి వారు, వీళ్ళందరూ కూడా అనర్హులు అవుతారు. సో కాబట్టి ఆటోమేటిక్గా అది పెద్దగా ప్రభుత్వానికి సమస్య కాకపోవచ్చు, కానీ ఆదాయ ధృవీకరణ పత్రాన్ని తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. చాలా సింప్లిఫైడ్గా ఈసారి రేషన్ కార్డులు ఇవ్వాలి, పెద్దగా దీన్ని జటిలం చేయొద్దు అనేటువంటి ప్రభుత్వ ఆలోచన కనిపిస్తోంది. అందులో భాగంగానే కేబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది. త్వరలోనే అఖిలపక్షం పిలుపు మేరకు వాళ్ళు ఇచ్చేటువంటి సూచనలు తీసుకుంటారు. ఈసారి స్వైపింగ్ కార్డ్ లాగా రేషన్ కార్డు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. రైట్ మారు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. మొత్తం మీద తెలంగాణ ప్రజానికానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరొక గుడ్ న్యూస్ చెప్పింది. అయితే ఎంతో కాలంగా చాలా మంది కూడా ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టబోయే ప్రతి ఒక్క పథకంలో కూడా రేషన్ కార్డు తప్పనిసరి. రేషన్ కార్డు అనేది సర్వరోగ నివారణగా మారింది. కానీ ఈ రోజు వరకు కూడా చాలా మంది కుటుంబాలకు రేషన్ కార్డు అందుబాటులో లేదు. గతంలో ప్రభుత్వం 10 సంవత్సరాల పరిపాలన ఇక్కడ కూడా రేషన్ కార్డు ఒక నియంత్రణ పెట్టిన దాఖలాలు లేవు. రేషన్ కార్డుకి సంబంధించి దరఖాస్తులు చేసినా కూడా ఇప్పటి వరకు కూడా 10 సంవత్సరాలు పూర్తయింది, ఇప్పటి వరకు కూడా ఆ రేషన్ కార్డుల దాఖలాలు కానీ వాటికి సంబంధించి అప్డేట్ కానీ ఎక్కడ కూడా లేదు. అయితే ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అన్నిటికీ రేషన్ కార్డు తప్పనిసరైంది కాబట్టి రేషన్ కార్డుని కొత్తగా జారీ చేయాలని ఒక ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది. అయితే రేషన్ కార్డు గతంలో చూస్తే కనుక వైట్ రేషన్ కార్డు, పింక్ రేషన్ కార్డు అనేది మరి చూస్తే అటు స్క్రీన్ పైన ఇది పాత తరహాలో ఉన్నటువంటి రేషన్ కార్డు, అది డ్యూరింగ్ వైఎస్ఆర్ హయాంలో ఉన్నటువంటి రేషన్ కార్డ్స్ ఇవన్నీ కూడా. ఆ తర్వాత రేషన్ కార్డుని కొంత అప్డేట్ చేసి దాన్ని కేవలం అందరికి కూడా ఆన్లైన్లో తీసుకున్నటువంటి రేషన్ కార్డే ఉండేది. అయితే రేషన్ ఇచ్చేటువంటి ప్రక్రియలో ఒకసారి బయోమెట్రిక్ ఉండేది, ఒకసారి ఓటీపీ వచ్చిన తర్వాత రేషన్
రేషన్ షాపులో మనం సరుకులు తీసుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు స్వైప్ ద్వారా తీసుకునే విధంగా కొన్ని టెక్నాలజీ అప్గ్రేడేషన్ తోని రేషన్ కార్డు జారీ చేయబోతుందట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. దీంతో పాటుగా పథకాల విషయంలో కూడా అన్నిటికీ రేషన్ కార్డు తప్పనిసరి నేపథ్యంలో కూడా చాలా ఫిల్టరేషన్ తర్వాతనే ఈ రేషన్ కార్డు ఇచ్చే అవకాశం కనబడుతోంది. ఒకసారి గైడ్ లైన్స్ మరోసారి మీకు చెప్తే కనుక గ్రామీణ ప్రాంతాల్లో అయితే 1,00,000 వరకు ఆదాయంగా ఉండాల్సి ఉంటుంది. 1,00,000 లోపు వారికి మాత్రమే రేషన్ కార్డు జారీ చేస్తారు. ఇక పట్టణ ప్రాంతాల్లో 2,00,000 లోపు వారికి మాత్రమే రేషన్ కార్డు జారీ అవుతుంది. ఇక మరొక వైపు ఇన్కమ్ ట్యాక్స్ ప్రభుత్వ ఉద్యోగులు ఇవన్నీ కూడా వాళ్ళందరికీ డెఫినెట్ గా అర్హత ఉండకపోవచ్చు. ఇక మరో